శకుంత పక్షులచే రక్షింపబడుతున్న ఆడశిశువును చూసిన కణ్వుడు ఆమెకు శకుంతల అని నామకరణం చేసి తన కన్నబిడ్డవలే చూసుకున్నాడు. శకుంతల క్షత్రియ కన్య అని తెలుసుకుని దుష్యంతుడు ఆమె మీద మనసుపడి గాంధర్వ రీతిన వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో శకుంతలకు పుట్టిన బిడ్డను చక్రవర్తిని చేస్తానని వాగ్దానం చేశాడు. రాజలాంఛనాలతో ఆమెను రాజధానికి తీసుకువెడతానని మాటిచ్చి రాజధానికి వెళ్ళాడు. కణవ మహర్షి ఆ విషయం దివ్య దృష్టి ద్వారా గ్రహించి వారి వివాహానికి అనుమతించి శకుంతల పుత్రుడు చక్రవర్తి కాగలడని దీవించాడు. ఆపై శకుంతలకు ఆమె పుత్రుడు మహాబలవంతుడై ఆయురారోగ్య ఐశ్వర్యవంతుడు కాగలడని వరం ప్రసాదించాడు. మహర్షి మాటలను నిజం చేస్తూ శకుంతలకు మహాబలవంతుడైన భరతుడు చక్రవర్తి లక్షణాలతో జన్మించాడు. కణవ మహర్షి శకుంతలను అత్తవారింటికి పంపడం ఉచితమని భావించి శిష్యులను తోడిచ్చి ఆమెను కుమారునితో సహా దుష్యంతుని వద్దకు పంపాడు. దుష్యంతుడు శకుంతలను తెలియనట్టు నటిస్తూ ఆమెను నిరాకరించాడు. శకుంతల దుఃఖిస్తూ పలు విధాల ప్రార్థించిన దుష్యంతుడు ఆమెను స్వీకరించడానికి అంగీకరించలేదు. చివరిగా ఆకాశవాణి శకుంతల మాటలు సత్యమని చెప్పడంతో దుష్యంతుడు లోకనిందకు వెరచి భార్యాబిడ్డలను నిరాకరించానని ఒప్పుకొని వారిరువురిని స్వీకరించి భరతునికి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు. భరతవంశం. భరతునికి పట్టాభిషేకం చేసి దుష్యంతుడు భార్యతో వానప్రస్థానానికి వెళ్ళాడు. రాజ్యాన్ని జనరంజకంగా పాలించిన భరతుడు వంశకర్త అయ్యాడు. భరతునకు భుమన్యుడు జన్మించాడు. భుమన్యుని కుమారుడు సహోత్రుడు, అతని కుమారుడు హస్తి. అతని పేరు మీద హస్తినాపురం వెలసింది. హస్తి కుమారుడు వికుంఠనుడు, అతని కుమారుడు అజఘీడుడు. అజఘీడునకు 124 మంది కుమారులు. వారిలో సంవర్ణుడు అనేవాడు సూర్యుని కుమార్తె తపతిని వివాహం చేసుకున్నాడు. వారికి కురు జన్మించాడు. కురు మరొక వంశకర్త అయ్యాడు. అతని పేరు మీద కురువంశం ఆరంభమయ్యింది. కురువంశస్థులు యుద్ధం చేసిన భూమి కురుక్షేత్రం అయ్యింది. కురు కుమారుడు విధూరుడు, అతని కుమారుడు అనస్వుడు, అతని కుమారుడు పరీక్షిత్తు, అతని కుమారుడు భీమసేనుడు. భీమసేనుని కుమారుడు ప్రదీపుడు, అతని కుమారుడు ప్రతీపుడు, అతని కుమారుడు శంతనుడు. శంతనునికి గంగాదేవికి దేవవ్రతుడు పుట్టాడు. అతడు తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడుగా పిలువబడ్డాడు. శంతనుడు తనను గంగాదేవి విడిచి వెళ్లిన చాలా కాలం తర్వాత మత్స్యగంధి అనే కారణ నామధేయం ఉండి యోజనగంధిగా మారిన దాశరాజు పెంపుడు కూతురైన సత్యవతిని వివాహం చేసుకున్నాడు. వారికి చిత్రాంగదుడు, విచిత్రవీజుడు అనే 2 కుమారులు పుట్టారు. జనమేజయుడు శంతన మహారాజు గంగాదేవి వారి కుమారుడైన భీష్ముల గురించి వివరంగా చెప్పమని వైశంపాయనుని అడిగాడు. స్వస్తి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ అర్పణమస్తు.